ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము ధ్యానం చేసుకుందాం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారందరికీ శిక్ష విధించబడును. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన వారికి ప్రత్యక్షమై తను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకము నిమిత్తము, హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించారు. ఆయన తిరిగి లేస్తానని చెప్పి పాపుల చేతికి అప్పగింపబడి మరణమై సమాధి చేయబడి 3వ దినం లేచి మీకంటే ముందుగా నేను గలిలయకు వెళ్తానని చెప్పిన మాటను శిష్యులు మర్చిపోయి దాన్ని బట్టి ఆయన వారికి ప్రత్యక్షమై ఆయన తిరిగి లేచిన తర్వాత పునరుద్ధారణైన తర్వాత ప్రత్యక్షమై వారి హృదయ కాఠిన్యమును బట్టి వారి అపనమ్మకము నిమిత్తము వారిని గద్దిస్తారు. అందువలన సర్వలోకమునకు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును అని, సువార్తను నమ్ముడి అని యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్పిన మాట ప్రకారం యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్తను శిష్యులు ప్రకటించినప్పుడు ఆ సువార్తను నమ్మి అది దేవుని వాక్యమును అంగీకరించి ఆ అంగీకారము విశ్వాసముగా యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వాసం ఉంచి బాప్తీసం పొందిన వాడే రక్షింపబడతాడని యేసుక్రీస్తు, నమ్మని వారికి శిక్ష విధిస్తుందని యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. ఈ 40 దినముల ప్రార్థన కూడికల్లో ధ్యానంలో, శిలువ ధ్యానంలో బాప్తిస్మము కొరకు సిద్ధపడుతున్న వారికి ఆ బాప్తిస్మం అనగా ఏమిటో, దేని విషయమైన బాప్తిస్మమో మనం తెలుసుకోవాలి. బాప్తిసం కొరకు సిద్ధపడుతున్న వారు ప్రాముఖ్యంగా గమనించవలసింది, మొట్టమొదటిగా లూకాసు సువార్త 3వ అధ్యాయములో బాప్తిస్మిచ్చి యోహాను పరలోకం నుండి దేవునిచే పంపబడినవాడు. ఏలియా ఆత్మ గలవాడై అతడు నీళ్లలో బాప్తిస్మిచ్చుటకు దేవునిచే పంపబడినవాడు. శుద్ధీకరణ ఆచారముగా బాప్తిస్మమును లూకాసు సువార్త 3వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 3వ వచనంలో అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందుడని యోర్దాను నదీ ప్రదేశం అంతటా ప్రకటించుచూ ఉండేది. కాబట్టి తనచే బాప్తిసం పొందవచ్చిన వారందరినీ గద్దిస్తూ ఉన్నాడు. సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవటం మీకు బుద్ధి చెప్పినవాడు ఎవరు? ఎందుకనగా 3వ అధ్యాయం 2వ వచనంలో జకర్యా కుమారుడిని యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చింది. అతడు పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం. ఇది సాధారణంగా ఆచారంగా తీసుకునే బాప్తిస్మము కాదు. ఇది శుద్ధీకరణ ఆచారంగా ప్రారంభింపబడింది. కానీ ఈ బాప్తిస్మము మొదట యేసుక్రీస్తు ప్రభువును హృదయమందు విశ్వసించి నమ్మి ఆయన రక్షకుడని, ఆయన మృతుల్లో నుండి లేచాడని నీవు హృదయమందు విశ్వసించి నీవు నమ్మి ఆయన నామమున నమ్ముకొని ప్రార్థన చేసినప్పుడు నీవు రక్షణ పొందుతావు. ఆ తర్వాత సాక్షార్థముగా ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రభువుని నమ్ముకున్న ద్వారా నాకు పాపక్షమాపణ కలుగుతూ ఉంది అని నీవు మనస్సు మారి నూతన మొగుటి వలన నీవు రూపాంతరము చెందుట వలన ఈ బాప్తిస్మము అనేది అనేకుల ఎదుట నీవు ప్రభువును నమ్ముకొని ప్రభువుగా ఆయన ఒప్పుకొని నీ పాపక్షమాపణ నిమిత్తము నీవు బాప్తిస్మం పొందాలని యేసుక్రీస్తు ప్రభు నామంలో, అది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో నీవు బాప్తిస్మం పొందాలని ప్రాముఖ్యంగా నీవు గ్రహించవలసింది ఏమిటంటే, నీవు ముంచబడినప్పుడు నీ పాపంలో నీ ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడి పాతిపెట్టబడి నీవు పైకెత్తబడినప్పుడు పునరుద్ధానంలో పాలిభాగస్తులుగా ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటూ ద్వారా క్రీస్తునందు నీవు బాప్తిస్మం పొందినప్పుడు
క్రీస్తులోనికి నీవు బాప్తిసం పొందినప్పుడు నీ పాపములు క్షమింపబడి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడని నీవు నమ్మి విశ్వసించిన ఎడల ఆ నమ్మకము నిన్ను రక్షిస్తుంది. నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడు. సువార్తను నమ్మాలి, దేవుని వాక్యం నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త నమ్మినప్పుడు నీవు బాప్తిసం పొందుకొని ఆయన హృదయమందు విశ్వసించి ఆయన అంగీకరించి ఆహ్వానించి నీ పాపములు ఒప్పుకొని అది పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు విషయమైన బాప్తిస్మని నువ్వు విశ్వసించినప్పుడు ఆ బాప్తిస్మము అద్భుత రూపంగా కార్యరూపము దాలుస్తుంది, అద్భుతము క్రియారూపకము దాలుస్తుందని దేవుని వాక్యంలో రాయబడింది. అందువల్ల పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. అందుకే ప్రార్థన వలన మనం ఈ ప్రార్థనా సమయంలో బాప్తిస్మం పొందడానికి సిద్ధపడటానికి మీరు శోధనలో ప్రవేశించకుండా, బాప్తిస్మం పొందిన తర్వాత మీరు మరెక్కువ శోధనలో ప్రవేశించకుండా శోధకుడిని జయించడానికి మీరు ప్రార్థనాపూర్వకంగా ఇప్పుడే సిద్ధపడినప్పుడు ఆ ప్రార్థన మీరు ద్వారా బాప్తిస్మం పొందిన తర్వాత శోధకుడు శోధించే శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవకుటుంబం కానీ వీటన్నిటిని ప్రార్థన ద్వారా జయించడానికి శక్తి గలవారు అగినట్లుగా, ఆయన ఆగమన సమయంలో ఆయన ఎదురు నిలవబట్టుకు శక్తి గలవారు అగినట్లుగా మనం ఈ బాప్తిస్మం కొరకు సిద్ధపడాలని. అందుకే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 37వ వచనంలో వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని మేము ఏమి చేయాలని వాళ్ళని పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు అని చెప్పారు. కాబట్టి ఎవరు బాప్తిస్మం పొందారు అంటే 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. 3000 మంది చర్చ వాక్యమును అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త, రక్షణ సువార్త, సత్యవాక్యము మీకు ప్రకటింపబడినప్పుడు మీరు ఆ వాక్యమును విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొందాలని దేవుని వాక్యంలో, అది యేసుక్రీస్తు ప్రభు నామములో మీరు బాప్తిస్మం పొందాలని దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రమే కాక అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఫిలిప్పు నపుంసకుడు ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేము వచ్చినప్పుడు అతనికి ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి ప్రవక్త అయిన యెషయా గ్రంథం అతను చదువుతూ ఉండగా, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా, నమ్ముచున్నావా, నువ్వు విన్నది గ్రహించుచున్నావా, నువ్వు చదివినది నమ్ముతున్నావా అన్నప్పుడు, ఎవడైనా త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలను అని చెప్పినప్పుడు అతడు ఆయన గొర్రెవలే వదకు తేబడిను, బొచ్చు కత్తిరించి వాడిని మౌనంగా ఉన్నాడని చెప్పిన దాని గురించి యేసుక్రీస్తు ప్రభు యెషయా గురించి ఆ రోజు చెప్పారు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి లేఖను అనుసరించి అతనికి యేసుక్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించినప్పుడు అతడు నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పుచే బాప్తిస్మం పొంది నాడని మనం గమనిస్తాం. అలాగే చెరసాల నాయకుడు 16వ అధ్యాయంలో కూడా, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో కూడా అప్పుడు వయలారు నేను రక్షణ పొందుటకు ఏం చేయాలని అడిగినప్పుడు అందుకు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచము, మొదట యేసుక్రీస్తు ప్రభువును నీవు రక్షకుడిగా హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకో, మృతులను సహితము ఆయన లేపుటకు శక్తి గలవాడని, నీ పాపములు క్షమించుటకు అధికారం గలవాడని, నీ పాపం క్షమించుటకు సర్వాధికారం పొందినవాడని, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు వీరిని క్షమించమని ప్రార్థించిన ఆ ప్రార్థన నీ జీవితంలో నెరవేర్చబడినట్లు, నీ పాపములు క్షమింపబడినట్లు యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారని దేవుని వాక్యంలో రాయబడింది. అప్పుడు వారు అందరికీ దేవుని వాక్యం బోధించినప్పుడు అప్పుడు వెంటనే అతడు ఆ ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. బాప్తిస్మం పొందినందున వారికి కలిగిన ఫలం ఏమిటంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందిస్తూ, అది రక్షణ ఆనందము పొందుకొని యేసుక్రీస్తు ప్రభు నందు పరిశుద్ధాత్మ యందలి ఆనందము మనకు అనుగ్రహింపబడుతుంది. ఎప్పుడు మనం నమ్మి విశ్వసించి రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఇలా 9-10 వచనంలో వాక్యం ఏం చెబుతుంది? విశ్వాసవాక్యముగా అది నోటను నీ హృదయం నందు ఉన్నది, అది ఏమని ప్రకటించున్నాం మేము విశ్వాసవాక్యమే, అది యేసుక్రీస్తు ప్రభు నోటితో ఒప్పుకొని అదేమనగా దేవుడు మృతుల్లో ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల
నీవు రక్షింపబడదు. ఎలాగనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొని ఆ ఒప్పుకోలను నువ్వు ప్రత్యక్షముగా క్రియాత్మకముగా బాప్తిస్మము ద్వారా నీవు అనేకులకు సాక్షార్థముగా ఆ బాప్తిస్మం నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడుతున్న అది యేసుక్రీస్తు ప్రభునందలి మనకు దేవుడు అనుగ్రహించిన రక్షణ అయి ఉన్నదని. అది విశ్వాసం వలన రక్షణ, విశ్వాసము ద్వారా యేసుక్రీస్తులోనికి మనం బాప్తిస్మం పొంది మనము ఒక ప్రభు నుండి ఆయన తనకు ప్రార్థన చేయవారందరికీ ఆయన కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడు రక్షింపబడుని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము 6వ అధ్యాయం రోమపత్రిక 6వ అధ్యాయంలో. కాబట్టి మనము 3వ వచనంలో యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతున్నాము. కాబట్టి తండ్రి మహిమల వల్ల క్రీస్తు మృతుల్లోనే ఎలాగో లేపబడిన అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా ఆ మరణం యొక్క సాదృశ్యమందు, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమే మన ప్రాచీన స్వభావం పాప శరీరం నిరర్ధకమగినట్లు ఆయనతో కూడా సిలువ వేయబడి చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు నొంది మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల ఆయనతో కూడా జీవించినట్లు నమ్ముచున్నాం. ఎలాగ ఆయన చనిపోవడం చూడగా పాప విషయమై ఒక్కసారి చనిపోయాను, ఆయన జీవించి చూడగా దేవుని విషయమై ఆయన జీవించును. అలాగే మీరు పైకెత్తబడుతారు. క్రీస్తులోనికి మీరు బాప్తిసం పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తునందు మీరు బాప్తిసం పొందినప్పుడు ఆ ఆనందము పొందుకుంటారని పరిశుద్ధాత్మ యందలి ఆనందము మీకు అనుగ్రహింపబడుతుంది. రక్షణ ఆనందముగా మీరు పొందుకొని మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు యోగ్యులుగా ఎంచబడతారని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదురు నిలవబడకు శక్తి గలవారగునట్లుగా ప్రార్థనాపూర్వకం ఇప్పుడే సిద్ధపడి బాప్తిసం పొందాలని నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో అట్టి కృపను, అట్టి నమ్మకమును, అట్టి విశ్వాసమును దేవుడు మనకు అనుగ్రహించి మీకు అనుగ్రహించి మీరు బాప్తిస్మము పొందినట్లుగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక, మీ ఆత్మను రక్షించునుగాక. ఆమె. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మీరు లేఖనానుసారంగా మీరు చెప్పిన మాటను బట్టి నమ్ముట మా వలనైతే నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు మేము నమ్మినడలా దేవుని మహిమను చూస్తామని అలాగే బాప్తిస్మం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ అది కేవలం ఆచార సంబంధముగా శుద్ధీకరణాచారంగా కాకుండా ఆత్మకును శరీరము కలిగిన ప్రతి కల్మషం నుండి మా పాపము ఒప్పుకొని మీచే పవిత్రులుగా చేయబడి మీ మరణమును పునరుద్ధానములకు సాదృశ్యమై బట్ అందు మేము ఐక్యము గలవారము మీ అందు బాప్తిస్మం పొంది మీ నామం పాప క్షమాపణ విషయమై ప్రభా మారు మనసు విషయమైన బాప్తిస్మని అందరూ ఎరిగి బాప్తిస్మం పొంది రక్షింపబడే భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆదరణ, సహవాసం, అన్యోన్య సహవాసం మీ తలంపులకు మీ హృదయమునకు కావలి ఉండి కాపాడి మిమ్మల్ని సంరక్షించును గాక. బాప్తిస్మం కొరకు సిద్ధపరిచి మిమ్మల్ని ఆత్మీయ ఆశీర్వాదంతో ఆశీర్వదించును గాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.